ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట పట్టణానికి చెందిన పాస్టర్ కొండిపూడి సుబ్రహ్మణ్యం తమ ప్రేమ స్ఫూర్తి సహాయ పరిచర్య సంస్థ ద్వారా మండపేట గొల్లపుంత కాలనీలో రాజమహేంద్రవరానికి చెందిన లెనూరా దంత వైద్యశాల వారి సహకారంతో ఉచిత దంత కంటి వైద్య చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు 400 మంది రోగులకు వైద్య పరీక్షలతో పాటు అవసరమైన రోగులకు మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. మండపేట పట్టణానికి చెందిన పాస్టర్ కొండిపూడి సుబ్రహ్మణ్యం తన వంతు ప్రజలకు సేవ చేసేందుకు తమ ప్రేమ స్ఫూర్తి సహాయ పరిచర్య సంస్థ ద్వారా మండపేట గొల్లపుంత కాలనీలో రాజమహేంద్రవరానికి చెందిన లెనూరా దంత వైద్య కళాశాల వారి సహకారంతో మెగా దంత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. లెనూరా వైద్య కళాశాల క్యాంపు ఇన్ఛార్జి రాంబాబు, డాక్టర్ కార్తీక్ వైద్య బృందం సుమారు 400 మంది రోగులకు కంటి దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన వారికి కళ్లజోళ్లు మందులు పంపిణీ చేశారు. అలాగే దంత చికిత్స చేయించుకున్న రోగులకు దంతాలు శుభ్రం చేయడం, దంతాలతో సిమెంట్ పెట్టడం వంటి చికిత్సలు చేసి అవసరమైన రోగులకు నిర్వాహకులు మందులు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహించిన పాస్టర్ సుబ్రహ్మణ్యం ఎం న్యూస్ తో మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవని తనకున్న దానిలో నలుగురికి సహాయం చేయాలన్న ఆలోచనతోనే ఈ మెడికల్ క్యాంపు నిర్వహించామన్నారు. తాము అడిగిన వెంటనే రాజమహేంద్రవరానికి చెందిన లెనూరా వైద్య కళాశాల యాజమాన్యం తమ వంతు సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ వైద్యం చేయించుకున్న రోగులకు ఇంకా మెరుగైన వైద్యం కావాలంటే అందుకు తాము పూర్తిగా సహకారం అందించి వారికి కావాల్సిన కంటి దంత వైద్య చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో తమ సంస్థ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మిత్రులు పిల్లి సుధాకర్, బొట్టు వీరాజు, మెండు శ్రీనివాస్, గెద్దాడ సతీష్ బాబు, పులిదిండి శామ్యుల్ రాజు, దొడ్డ గంగరాజు, సంకుల దొరబాబు, నవజీవన్, రాజేష్ కుమార్, గండి నాగేశ్వరరావు, పెనుబోతుల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కార్తీక్. నేను ఈరోజు లెనూరా దంత వైద్యశాల నుంచి ఉచిత దంత శిబిరం నిర్వహించడానికి వచ్చాను. నాకు ప్రేమ స్ఫూర్తి సహాయ పరిచయ వాళ్ళు నా దగ్గరికి వచ్చి మా కాలేజ్కి వచ్చి రిక్వెస్ట్ చేశారు. చెందిన ప్రేమ స్ఫూర్తి సహాయ పరిచయ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు లెనూరా దంత కళాశాల ఇద్దరం కలిసి మేము ఇలా ఉచిత డెంటల్ క్యాంపు అండ్ ఐ క్యాంపు రెండు మేము చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే వీళ్ళు మా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేశారు, ఇలా క్యాంపు మేము ఫ్రీగా డెంటల్ సర్వీస్ క్యాంప్స్ చేస్తాం సార్ అందరికీ, సో మీరు ఈరోజు వచ్చి మీరు క్యాంప్ చేయాలి, డెంటల్ క్యాంప్తో పాటు ఐ క్యాంప్ కూడా మేము పెడుతున్నాం సార్ అని రిక్వెస్ట్ చేస్తే మేము మా కాలేజ్ తరఫున నాతో పాటు ఇంకా 10 మంది డాక్టర్స్ వచ్చి మేము ఇక్కడ ఫ్రీగా డెంటల్ ట్రీట్మెంట్ చేస్తాం. అందరికీ మ్యాక్సిమం అందరికీ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇంకా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటే ఎక్స్ట్రా ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి మేము కాలేజ్కి రిఫరెన్స్ ఇస్తున్నాం. వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళే తీసుకొచ్చి కాలేజ్కి వెళ్ళి ట్రీట్మెంట్స్ ఫ్రీగా చేయించి మళ్ళీ వీళ్ళే తీసుకొస్తారు. ఇక్కడ మండపేట గొల్లపుంత కాలనీలో చేస్తున్న డెంటల్ అండ్ ఐ క్యాంప్కి మా ఫుల్ కోఆపరేషన్ ఉంది. అదే కాకుండా ఇక్కడ వీళ్ళు మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఎవరికైతే మెడిసిన్స్ కావాలో వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ కూడా సప్లై చేస్తున్నారు. సో ఈరోజు సుమారుగా అందరికీ 300 నుంచి 400 మందికి మేము ఇక్కడ క్యాంప్ నిర్వహించాం. ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్ మనకి ఏమైనా మెడికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా మేము మా మేనేజ్మెంట్తో మాట్లాడి అవి కూడా ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఇవే కాకుండా ఫ్రీగా ఐ ఆపరేషన్స్ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో జరిగేలా చూస్తాం. ఈరోజు క్యాంప్ మాత్రమే కాకుండా ఫ్యూచర్లో ఇంకెప్పుడైనా వీళ్ళకి ఇలా మెడికల్ సంబంధించిన క్యాంప్స్ కావాలంటే ఖచ్చితంగా మా సహాయం వీళ్ళకి ఉంటుందని చెప్పి నేను ఈరోజు వీళ్ళకి మాటిస్తాను. మండపేటలో ప్రేమస్ఫూర్తి సహాయ పరిచర్య ద్వారా అనేక ప్రజలకు డెంటల్ వైద్యం చేయించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఇటువంటి ఆలోచన కలిగించింది ఎవరు అంటే దేవుడు యేసుప్రభు వారు నిన్ను వలె పొరుగువారిని ప్రేమించమన్నాడు. అనేకులను ప్రేమించేటట్టు అనేక కార్యక్రమాలు చేయమని ప్రభు చెప్పారు. ఈరోజు ప్రభు అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఒక మతం అనుకుంటున్నారు. ఆయన మతం కాదు, మార్గం. మనుషులకు అనేకులకు మంచి విషయాలు, ఒకరినొకరు ప్రేమించండి, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించండి అంటే నేను ఎంత ప్రేమించుకుంటున్నావో అలాగే అనేకులను ప్రేమించడానికి అనేక కార్యక్రమాలు చేయమన్నాడు. మీ సత్క్రియల ద్వారా మీ తండ్రిని మహిమపరచమన్నాడు. మంచి క్రియలు చేయండి అని చెప్పాడు సమాజానికి. అందరూ బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు లెనూరా డెంటల్ వైద్యశాల వారిని సంప్రదించినప్పుడు వారు మాకు ఈరోజు క్యాంప్ ఏర్పాటు చేయడానికి అవకాశాన్ని ఇచ్చారు. వారు కూడా మాకు చాలా సహకారంగా ఉంటూ వచ్చిన డాక్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మేము అడగగానే క్యాంపు సమయాన్ని ఇచ్చి
ఇక్కడికి వచ్చి అనేక ప్రజలకు సహకరించేటట్టు వారు కూడా వైద్యాన్ని సహకరిస్తూ ఎన్నో విధాలుగా వైద్యం చేస్తూ ప్రజలకు ఉపయోగపడేటట్టు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి వచ్చిన డాక్టర్లకు వారి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కళ్ళకు కూడా వైద్యం జరుగుతుంది. అవసరమైన వారికి అందరికీ కూడా మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాకుండా ఇటు రీతిగా సహకరించిన లెనోరా దంత వైద్య యాజమాన్యానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చిన డాక్టర్లకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.